పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగాలంటే పేరెంట్స్ ఏం చేయాలి? రాత్రికి రాత్రే ఏ మ్యాజిక్ జరిగిపోదు. దానికి చాలా సమయం పడుతుంది. ఆత్మవిశ్వాసం అనేది నెమ్మదిగా స్థిరమైన ప్రేమ, ప్రోత్సాహం, ఇంట్లో వారిని ఎలా చూసుకుంటారు అనే దాని ద్వారానే ఏర్పడుతుంది. ఈ రోజుల్లో పిల్లలు ఏ రంగంలో ముందుకు దూసుకుపోవాలన్నా, వారు ఏం సాధించాలన్నా వారిలో కాన్ఫిడెన్స్ ఉండటం చాలా ముఖ్యం. మరి ఆ కాన్ఫిడెన్స్ పిల్లల్లో పెరగాలంటే పేరెంట్స్ ఏం చేయాలి? మనం ఏం చేస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందో తెలుసుకుందాం. పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగడానికి పేరెంట్స్ తమ వంతు ప్రయత్నాలు చేయాలి. మనం చేసే కొన్ని పనులే వారిలో ఆత్మవిశ్వాసం పెరగడానికి కారణమవుతాయి. అయితే రాత్రికి రాత్రే ఏ మ్యాజిక్ జరిగిపోదు. దానికి చాలా సమయం పడుతుంది. ఆత్మవిశ్వాసం అనేది నెమ్మదిగా స్థిరమైన ప్రేమ, ప్రోత్సాహం, ఇంట్లో వారిని ఎలా చూసుకుంటారు అనే దాని ద్వారానే ఏర్పడుతుంది. చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి వారిని అనుమతించడం, పిల్లలకు ప్రతిదీ తామే స్వయంగా చేయాలని, వారికి ఏది మంచిదో తామే సెలెక్ట్ చేయాలి అని అనుకుంటారు. ఇలాంటి పేరెంట్స్ ఉంటే ఇంట్లో పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగదు. కాబట్టి వారి లైఫ్లో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే అనుమతి మనం పిల్లలకు ఇవ్వాలి. అలాంటి వారు ఎలాంటి దుస్తులు ధరించాలో, ఎలాంటి స్నాక్స్ తినాలో, అలాంటి చిన్న చిన్న విషయాలు అయినా వారికి వదిలేయాలి. ఈ సాధారణ అలవాటు నిర్ణయం తీసుకోవడం నేర్పుతుంది. వారిలో ఆలోచించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఫలితం కన్నా ప్రయత్నం ముఖ్యం. చాలామంది పేరెంట్స్ పిల్లలు చదువులు, ఆటల్లో విజయం సాధించకపోతే అది పిల్లల తప్పు అన్నట్లు చూస్తారు. అంతే, అలా చూడకూడదు. ప్రతి దాంట్లో పిల్లలు విజయం సాధించాలనే కోరిక ఉండొచ్చు, తప్పు లేదు. కానీ వారు పడిన కష్టాన్ని గుర్తించాలి. దానిని మాత్రం మెచ్చుకోవాలి. అప్పుడు మరోసారి ప్రయత్నించాలనే ఉత్సాహం పిల్లల్లో కలిగిద్ది. అది కూడా కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. పిల్లలు చెప్పేది వినాలి.